ఓ సినీ తారను సినీ పక్కీలో ఓ డిఎస్పి అత్యాచారం. ఎవరా హీరోయిన్, ఎవరా డిఎస్పి? ట్రోలింగ్ చేశారని ఇవ్వనా, చెయ్యబోయారని ఇవ్వనా? వాడు చేయలేదని మనకు తెలుసయ్యా. పబ్లిక్ ఏం తెలుసు? అది కాదు సార్, చేసాడనే వెయ్యి. రేటింగ్ పెరగాలంటే ఆ మాత్రం కలర్ కోటింగ్ ఉండాలయ్యా. వెళ్ళు. ఓకే సార్. విన్నావుగా, కానీ కూర్చోమ్మా. నీకు న్యాయం జరిగే వరకు నీ వెనక నేనుంటానమ్మా. ఏమయ్యా, కెమెరాలు రెడీయా? రెడీ సార్. లైవ్ స్టార్ట్ కాబోతుంది. అందరూ సెల్ ఫోన్ ఆఫ్ చేసి ఉంచండి. ఓకే సార్. ఎవరయ్యా వెధవా? ఆ సెల్ ఫోన్ ఎవరిదయ్యా మోగేది? మీదే సార్. సార్ 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 నమస్తే సార్. చెప్పండి సార్. అలాగే సార్. అబ్బే, మీరు చెప్పిన తర్వాత టెలికాస్ట్ ఎలా చేస్తాను సార్? అలాగే సార్, ఆపేస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ అమ్మా, ఈ ప్రోగ్రాం నేను చేయలేను. అంటే మీరు కూడా వాళ్ళు మిమ్మల్ని భయపెట్టారన్నమాట. ఏం సమాజం సార్ మనది? నీకు న్యాయం చెయ్యాలనే ఉంది, కానీ ఈ లైవ్ ప్రోగ్రాం చేస్తే నేను అన్యాయం అయిపోతానమ్మా. ఎందుకు ఏమిటి అని అడగకపోతే మీతో ఒక మాట చెప్పాలి. చెప్పు. ఆ రోజు మీరు నన్ను కావాలని కోరుకున్నారు, కానీ నేను ఒప్పుకోలేదు. ఈరోజు మీరు కావాలని నేను కోరుకుంటున్నాను. మీకు ఇష్టమేనా? లైఫ్ లో పొందలేననుకున్న ఒక అందమైన అమ్మాయి అడిగి మరీ వస్తానంటే కాదనే అంత మూర్ఖుని కాదు. చిచ్చి, అది కమలింట్లోంచి పారిపోవడం ఏంటి? అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి ఛానల్కి వెళ్ళటం ఏంటి? జేడీ గాడి దగ్గరికి వెళ్లే లోపు మనం పట్టుకోలేకపోవడం ఏంటి? ఇదంతా మన అసమర్థత కింద ఉంది. ఇదంతా మా ఎస్ఐ గారి వల్లే జరిగింది. వాడే గనక నాకు ఫోన్ చేస్తుంటే కథ ఇంకోలా ఉండేది. నేను ఆ ఛానల్కి ఫోన్ చేసి ఉండకపోతే మన అందరి పని గోయిందా గోయిందా. అది గనక ఛానల్లో నోరిప్పి ఉంటే మీతో పాటు నన్ను కూడా నేను లోపలేసుకోవాల్సి వచ్చేది. ఇంత జరిగిన మన ప్రాణాలతో ఉన్నాం గానీ ఇక ఆ ఛాన్స్ లేనే లేదు. ఆ జేడీగాడికి మన విషయం తెలిస్తే ఏ క్షణానైనా లేపేయచ్చు. నాకు తెలిసి నక్షత్ర ఆ జేడీకి మన గురించి చెప్పి ఉండదు. ఒకవేళ చెప్పి ఉంటే ఈ పాటికి వాడి చేతిలో మనం చచ్చుండేవాడు. అది చెబుతుందో చెప్పదో మనకు అనవసరం అయ్యా, దాన్ని లేపటం అవసరం. ఏంటి లేపేది? ఆ జేడీగాడి పక్కన ఉండగా దాన్ని చంపడం అంత ఈజీ అనుకున్నారా? అందుకే ముంబై నుండి ప్రొఫెషనల్ కిల్లర్ ని పిలిపిస్తున్నా. చెప్పేదేదో ముందుకొచ్చి చెప్పాడు. ఎవడాడు? ఫిరోజ్ ఖాన్. ఫిరోజ్ ఖాన్? ఆడి గురించి నీకు తెలుసా? వాడు చాలా డేంజరస్. వాడు గనక ఇక్కడికి వస్తే నక్షత్రకు డెత్ సర్టిఫికేట్ కన్ఫర్మ్. ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, వెంటనే వాడిని బాంబే నుంచి ఇక్కడ పిలిపించి కైలాసానికి పంపిస్తారా? దేనికి? వదలకుండా వాచ్ చేస్తాను. వాడు ఎక్కడికి వెళ్ళినా సరే మనలందరూ వెళ్ళాలి.
ఆగు. రేయ్, రేయ్, నిరంజన్, రేయ్, అన్నా, నిరంజన్ నన్ను కాల్చింది ఆ బాంబే కాన్గాడ్ అన్నా. కాన్బాయ్ కాన్బాయ్ వచ్చినవాడు ఫిరోజ్, వెరీ డేంజరస్ కిల్లర్. వాడు టార్గెట్ చేసి మిస్ అయిన చరిత్ర లేదు. నిన్ను చంపటానికి అలాంటి వాడిని పంపించారంటే కారణం ఏంటి? నా కోరికని కాదని వెళ్ళినప్పుడు అడగలేదు, నన్ను కోరి నా దగ్గరికి వచ్చినప్పుడు అడగలేదు, కానీ ఇప్పుడు అడగాల్సి వస్తుంది. కారణం ఏంటి? అసలు ఎవరు నువ్వు? వాడు నిన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? చెప్పు. ఎక్కడికి? వాళ్ళకి బుల్లెట్స్ రుచి చూపించడానికి. వద్దు. మీరు తలుచుకుంటే అందరినీ 5 నిమిషాల్లో చంపేయగలరని నాకు తెలుసు. కానీ నాకు కావాల్సింది మీరు చంపడం కాదు, నా చేతులతో నేను చంపడం. బాగున్నారా మావయ్య గారు? నన్ను చెప్పద్దు. అమ్మ వీణా, నా మొహం చూసి నా భర్తను వదిలేయమ్మా. ఓకే, ఎక్స్క్యూజ్డ్. నన్నేం చెయ్యొద్దు, వద్దు, ప్లీజ్, దయచేసి వదిలే. ఎక్కడైతే నా జీవితం నాశనం చేశావో అక్కడే నిన్ను అంతం చేస్తున్నాను. ఆగండి, మిమ్మల్ని ఏం చేయను. కళ్ళు తెరవరా కన్నింగ్ స్వామి. ఎవరు నువ్వు? నీకు టైం అయిపోయిందని చెప్పడానికి వచ్చిన యమదూతని. నువ్వు నువ్వా? నువ్వు నీ గాజు కన్ను మంత్రదండం దొంగ నన్ను చంపదు, చంపదు, నన్ను చేయకు. చేప వల్లో పడ్డాక కర్రీ గురించి ఆలోచిస్తాం గాని దాని వర్రీ గురించి కాదు. పండగ చేసుకో.
హలో. హాయ్. ఏంటి వాళ్ళ నక్షత్రం చాలా బ్రైట్ గా మెరుస్తుంది. నా టార్గెట్స్ అన్ని పూర్తవుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ ఆనందానికి కారణం అదే. అలాగే అందుకు నీకు గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్. ఏంటా గిఫ్ట్? వైన్. వైన్. నేను రోజు తాగేదే. బట్ టుడే స్పెషల్. ఏంటో స్పెషల్? జస్ట్ మూమెంట్. ఐ కాంట్ ఏయ్, మనం బతకాలంటే వాడిని అవును చంపేయాలి. ఇద్దరిని చంపాల్సిన అవసరం లేదు. ఆ జేడి గాని వేసేస్తే అది ఆటోమేటిక్ గా వస్తుంది. రే నాన్న యు ఆర్ కరెక్ట్ రా. ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆ జేడీ గాడు క్రూరంగా చావాలి. అది చూసి నక్షత్రం బెదిరిపోవాలి. మనం ఏంటో దానికి తెలియాలిరా. పల్లె పని బావా దాన్ని కూడా ఏం చేసే ఓరి పిచ్చిన బాంబర్ది, అది ఒక్కసారిగా చావకూడదురా, కుళ్ళి కుళ్ళి చావాలి. ఏమైందిగా? అవును. వస్తున్నారు. నమస్తే సార్. ఏంటి రమ్మన్నావు? ఈ ల్యాండ్ మీకు అమ్మేద్దాం అనుకుంటున్నాను. సడన్ చేంజ్ ఏంటి? మొన్న అడిగితే అమ్మన్నావుగా. సార్ మిమ్మల్ని ఎదిరించి రిస్క్ తీసుకునే కన్నా మీకే అమ్మేసి రిలాక్స్ అవటం బెటర్ అని. లేట్ అయినా నాకు నచ్చిన మాట చెప్పావు. సాయంత్రం వచ్చి క్యాష్ కలెక్ట్ చేసుకో. అలాగే సార్. ఈ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. ఏరా జేడి, నువ్వేదో పెద్ద పోటుగాడు అనుకుంటే గుడి ముందు గుడ్డోలా తడుముకుంటున్నావేంట్రా? రే దాన్ని తీసుకురాండ్రా. దిగో. దిగో అన్న. ఇప్పుడు తెలుస్తుందిరా నీకు. ఏ రావే. నక్షత్ర. నక్షత్ర. ఆహా, ఏ మమర ప్రేమికుడురా, భలే పిలుచుకుంటున్నారు. రే ఇప్పుడు నీ కళ్ళ ముందు వేసేస్తున్నాను రా. తనకి దీనికి సంబంధం లేదు. తన్ని వదిలేయ్. వదిలేయ్. దీన్ని వదిలేయాలంటే నువ్వు నా కాళ్ళ మీద పడాలరా. వద్దు చెడి. ఈ దుర్మార్గుడి కాళ్ళ మీద నువ్వు పడొద్దు. పట్టుకుంటావా? దీన్ని వేసేయమంటావా? ఆ? వద్దు. రారా. ఏయ్, వేసేయమంటావా? ఏయ్, వద్దు. ఆ? వేసేయమంటావా? వద్దు చెడి. ఏయ్, రా 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 రా. వేసేస్తుంది. వద్దు చెడి.